రాఘవేంద్రరావు గారు కీరవాణి గారి కాంబినేషన్లో వచ్చిన పాటలు ముఖ్యంగా శృంగార గీతాలు అద్భుతంగా ఉంటాయి. అలాంటి గీతానికి స్వరకల్పన చేయండి ప్లీజ్ అని అదిరిందయ్య చంద్ర మ్యూజిక్ సిట్టింగ్స్లో శ్రీలేఖ గారిని అడిగారంట భాస్కర్ భట్ల గారు. సరే ముందుగా అలాంటి సరసమైన సాహిత్యాన్ని మీరు అందించండి అని సవాలు విసిరారట శ్రీలేఖ గారు. ఆ సమయంలోనే ముందు భాస్కర్ భట్ల గారు సాహిత్యాన్ని అందిస్తే శ్రీలేఖ గారు కీరవాణి గారి శైలిలో అతి మధురంగా స్వరపరిచారంట. బాలు గారు శ్రీలేఖ గారు అతి సరసంగా ఆలపించినటువంటి ఆ యుగళ గీతంతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నవారు కారుణ్య అండ్ శ్రీలేఖ గారు. చిగురాకులా ఊగుతోంది నడుము, చిరు ఆశలే రేపుతోంది నడుము, వయ్యారమే వంపుతోంది నడుము, సయ్యాటలే ఆడుతోంది నడుము. అది అలాంటి నడుము కాదు, చూపులా కలిపించే శృంగార కుడుము, కందిరిగలాంటి నడుము, నడుము నడుము నడుము, మల్లెతీగలాంటి నడుము, నడుము 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 నడుము, కందిరిగలాంటి నడుము, మల్లెతీగలాంటి నడుము. అది అలాంటి నడుము కాదు, చూపులా కలిపించే శృంగార కుడుము, కందిరిగలాంటి నడుము, నడుము నడుము నడుము, మల్లెతీగలాంటి నడుము, నడుము నడుము నడుము. అదమించి జారిపడ్డ నీటి బొట్టు, తదిగిడతో తగధిమితో మాడేసి పాడేసి ముచ్చటగా ముత్యమల్లె చేరింది నడుము. అది నడుము కాదు, అది నడుము కాదు, లాగుతున్న ఉడుము. అది అలాంటి నడుము కాదు, చూపులా కలిపించే శృంగార కుడుము, కందిరిగలాంటి నడుము, నడుము నడుము నడుము, మల్లెతీగలాంటి నడుము, నడుము 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 నడుము. తెగ అల్లరి చేస్తుంటే కోపంగా ఉరిమేసి తప్పు కదా అంటూనే రోపింది నడుము. ఒక్కసారి తడుము, అది అలాంటి నడుము కాదు, నీ చూపులా కనిపించే శృంగార కుడుము, కందిరిగలాంటి నడుము, నడుము నడుము నడుము, మల్లెతీగలాంటి నడుము, నడుము 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 నడుము, కందిరిగలాంటి నడుము, మల్లెతీగలాంటి నడుము. అది అలాంటి నడుము కాదు, చూపులా కలిపించే శృంగార కుడుము. మేము విన్నాం. మీరు చూసారా? మేము విన్నాం. మీరు విన్నారు. అమ్మో అమ్మో అమ్మో,
బ్యాక్ బోన్ మీద బ్యాక్ లాంటి అదే బ్యాక్ మీద బ్యాక్ బోన్ లాంటి సాంగ్ అందించారు ఆయన. సూపర్ భాస్కర్ భట్ల గారు. ఇన్ని రకాలుగా వర్ణించొచ్చని ఈ పాట తర్వాతే తెలిసింది. నాకు కూడా అప్పుడే తెలిసింది. అది ఏంటి, కార్లో కూర్చొని రాసేశారు. ఆర్పి గారి స్టూడియోలో రికార్డింగ్ ఇది. ఎదురుగుండా కార్లో కూర్చొని మొత్తం సాంగ్ ఫినిష్ చేశారు. అంటే అలాంటి అంబియన్స్ లోనే అలా రాస్తారంటే కాదు, ఇంత రొమాంటిక్ సాంగ్స్ రాయడానికి భాస్కర్ భట్ల గారికి ఇన్స్పిరేషన్ ఏమిటో ఒకసారి వారిని అడుగుదాం అనుకుంటున్నాం. భాస్కర్ భట్ల గారు తర్వాత అంటే చెప్తారు. మంచి ఒకసారి మైక్ ఇవ్వండి. నడుము అంటారా? అదే కళ్ళు వర్ణిస్తారు, నడుమంటారు, ఇన్ని ఇన్స్పిరేషన్ ఏమిటి సార్? కవిత్వం రాయాలంటే వస్తుందండి అంతే. సో ప్రతి లేదు, మాకు బాలు గారు చెప్పారు అనుభవం ఉంటేనే గానీ కొన్ని రావు అని. మాకు స్వరాభిషేకంలో చాలా సార్లు చెప్పారు. ఎక్స్పీరియన్స్ ఉంటేనే కానీ రాదు అది అన్నారు. అందుకని మీ కాలేజ్ డేస్ లో ఉంటాయి అవన్నీ చెప్తారు ఇప్పుడు. అవి ఎప్పుడు మీరు ఏ పాటలోనూ రాయలేదా అండి? కవి ఎక్కువ అబ్జర్వేషన్ ఉంటుంది కదా. సో ఎక్కడెక్కడ చూసినవి, విన్నవి, చదివినవి అన్నీ మైండ్లో ఒక టెంపరీ ఫోల్డర్స్లో పెట్టుకుంటాం. ఓకే. అవసరం వచ్చినప్పుడు అవన్నీ వాడుతుంటాం. సో ఈ పాటకి సీరియస్గా చెప్పాలంటే చిట్టి నడుమునే చూస్తున్నాను పాట ఉంది. సో ఆ పాట విన్నాక ఇదే పాట కె రాఘవేంద్రరావు గారు కీరవాణి గారి కాంబినేషన్లో వస్తే ఎలా ఉంటుంది అని నేను అనుకుని ఒక పల్లవి రాశాను. సో కీరవాణి గారితో నేను వర్క్ చేయలేదు, వాళ్ళ సిస్టరే కాబట్టి శ్రీలేఖ గారికి ఇచ్చాను ఆ పాట. సో ఆవిడ అద్భుతంగా సొగసులు అద్ది అద్భుతమైన చరణాలు చేసి బీజమ్స్ చేసి నా లిరిక్కి అలా ఎలివేట్ చేశారు. మీ లిరిక్ కి అన్ని వంపులు పెట్టారు. నెగిషీలు చెక్కారు. థ్యాంక్ యూ శ్రీలేఖ గారు. నడుమును కొంచెం సన్నగా చేశారు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ ఇది యూ. బాలు గారు పాడడం సినిమాలో చాలా హ్యాపీ అయిన విషయం. బాలు గారి చేతుల మీదే నేను ఇంట్రడ్యూస్ అయ్యాను. అంటే ఆయన నా ఫస్ట్ పాట పాడింది బాలు గారు గొప్పింటోడు సినిమాలో. సో అలాంటి వ్యక్తితో మళ్ళీ నా పాట పాడడం చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ ఈ యూ. పాట మొత్తం కూడా ఒక అక్షరం మార్చకుండా లిరిక్ కి ట్యూన్ చేసింది, అంతే కదా? మొత్తం టోటల్ లిరిక్ కి ట్యూన్ చేశారు. ఓకే. సో థ్యాంక్స్ వన్స్ అగైన్, ఇంత మంచి లిరిక్ మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ భాస్కర్ భట్ల గారు. అలాగే బాలు గారి గురించి వాళ్ళు ఎలాగో మాట్లాడారు, చాలా అద్భుతంగా పాడారు. ఈ సందర్భంగా నేను చెప్పాల్సింది అంటే శ్రీలేఖ గారి ఇంకో పాట కూడా విన్నాను ఇప్పుడు, కళ్ళకు దిద్దిన కాటుక చూడు. ఈ పాట నేను ఫస్ట్ టైం విన్నప్పుడు ఇది శ్రీలేఖ గారు అని తెలియదు. చాలా బాగుంది ఈ పాట, ఇన్నాళ్ళు నేను వినలేదేంటి అనుకున్నాను. పాట ట్యూన్ చాలా బాగుంది, ఇంత బాగా చేశారు. శ్రీలేఖ గారు తెలిసిన తర్వాత నాకు ఇప్పుడు ఈ వేదిక మీద ఏం చెప్పాలంటే శ్రీలేఖ గారు ఇంకా ఇలాంటి మంచి పాటలు ఎన్నో చేయాలి. వాడికి ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలి, మేమందరం కూడా పాడాలి. మీరు ఇలాంటి మంచి మెలోడీస్ ఇంకా బోల్డ్ అని చేయాలని అనుకుంటున్నాను. డెఫినెట్ గా నేను ఆడియో ఆల్ యాంకరింగ్ బ్లెస్సింగ్స్. చేయాలి. అది మీకు ఎలాగో బిజినెస్ ఆటోమేటిక్ వస్తుంది, చెప్పక్కర్లా, మీరు చెప్పుకోవాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆవిడ అసలు ఈ Thank పాట you. తర్వాత మేల్ సింగర్స్ కి పోర్షన్ తగ్గించి ఫీమేల్ పోర్షన్ ఎక్కువ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నా పోర్షన్ చాలా తక్కువ ఉంది ఇందులో. పరిషత్ పాలిటిక్స్ ఎక్కువైపోయాయని. థ్యాంక్ యూ సో మచ్.